శివరాత్రి జాగారం, ఉపవాసం ఎందుకు చేస్తారో తెలుసా? శివరాత్రి పర్వదినాన ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమ్రోగిపోతాయి. శివారాధనలో లింగ రూపంలో పూజిస్తారు. ప్రతి లింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని నమ్మకం. వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రధానమైనవి. మహాశివరాత్రి పర్వదినాన శివాలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు, పూజలతో పరమశివుని ఆరాధిస్తారు. దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు, భజనలతో శివనామం మారుమోగుతుంటుంది. ఈ పర్వదినాన లింగాష్టకం, శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి భక్తులు ప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతుల కళ్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో చింతనలు గడిపి రాత్రి జాగారం చేస్తారు. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగారం ముఖ్యం. అసలు శివరాత్రి విశిష్టత ఏమిటి? ఆ రోజు ఉపవాసం ఎందుకుంటారు? జాగారం ఎందుకు చేస్తారు? జాగారం ఎవరు ఎప్పుడు ప్రారంభించారు అంటే దానికి ఒక కథ ఉంది. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేశారు. అప్పుడు అమృతం కంటే ముందు హాలాహలం పుట్టింది. హాలాహలాన్ని అలాగే విడిచిపెట్టేస్తే అది ముల్లోకాలను దహించేసే ప్రమాదం ఉండటంతో దేవదానవులందరూ భయాందోళన చెందుతారు. హాలాహలం బారి నుండి లోకాలను రక్షించాలంటూ మహాదేవుడైన శంకరుడిని శరణు వేడారు. లోకరక్షణ కోసం ఆ గరళాన్ని తాగి తానే మింగి గొంతులో బంధించి అలా గరళకంఠుడయ్యాడు. హాలాహల ప్రభావానికి శివుడి కంఠం కమిలి నీలంగా మారటంతో నీలకంఠుడిగా పేరు పొందాడు. గరళాన్ని గొంతులో బంధించడం వల్ల అది శివునిలో విపరీతమైన తాపాన్ని పుట్టించసాగింది. ఆ తాపాన్ని తగ్గించుకోవడానికి క్షీరసాగర మథనంలో పుట్టిన చంద్రుడిని తలపై ఉంచుకున్నాడు. నిరంతర తాపోపశమనం కోసం గంగను కూడా నెత్తిన పెట్టుకున్నాడు. అయినా శివుడిని హాలాహల తాపం ఇబ్బంది పెడుతూనే ఉంటుందట. అందుకే భక్తులు నిత్యం శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు. హాలాహలం మింగినప్పుడు దాని ప్రభావానికి శివుడు మూర్ఛిల్లాడట. ఆందోళన చెందిన దేవతలు శివుడిని మెలకువ వచ్చేంత వరకు జాగారం చేశారట. అందుకే ఏటా మాఘబహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేసి జాగారం ఉంటారు. జాగారం ఉన్న సమయంలో శివనామ సంకీర్తనతోనూ జప ధ్యానాలతోనూ కాలక్షేపం చేస్తారు. ఇదంతా మహాశివరాత్రి పర్వదినానికి గల పౌరాణిక నేపథ్యం. నిజానికి శివారాధన పురాణాలకు ముందు నుంచే ఉనికిలో ఉన్నది. శివుడి అభిషేకం యొక్క గొప్పతనం. శివుని రుద్రాభిషేకం చాలా శక్తివంతమైనది. ఈ విశ్వంలో శివాభిషేకంతో సాధించలేనిది ఏదీ లేదు. దీనిని రుద్ర నమక చమకంతో చేస్తారు. జ్ఞాన, ఆరోగ్యం, సంపదలకు మూలం శివుడే. మనిషి సమస్యలన్నీ కూడా శివాభిషేకం ద్వారా పరిష్కరించబడతాయి. మానవుల కోరికలన్నీ కూడా శివాభిషేకంతో సాధించబడతాయి. శివ అభిషేకం మొత్తం ఈ విశ్వం చల్లబడుతుంది. అందుకే శివలింగం ఎండిపోకుండా ఎప్పుడూ చుక్క చుక్కగా నీళ్లు పడేలా ఉంచుతారు. శివుడు తనంత తానుగా కోపం తెచ్చుకోడు. ఆయన ఎప్పుడూ తనలో తాను రమిస్తూ ఉంటాడు. పార్వతీదేవి శివుడిని రుద్రునిగా మారుస్తుంది. రుద్రుని నుండి శివునిగా మారుస్తుంది. శివపార్వతులు ఈ విశ్వానికి తల్లిదండ్రులు అని భావిస్తాము. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. మహాశివరాత్రి పూజా విధానం. శివరాత్రి 4 విధాలు. నిత్య శివరాత్రి ప్రతిరోజు రాత్రి శివుడిని ఆరాధించడం. పక్ష శివరాత్రి 15 తిథులలో చతుర్దశి లయకారుడైన పరమశివునికి అత్యంత ప్రీతికరమైనది. ఆ రోజు చేసే శివారాధన పక్ష శివరాత్రి. మాస శివరాత్రి బహుళపక్షంలో అమావాస్యకి ముందు వచ్చే చతుర్దశి అంటే శివుడికి మరింత ప్రీతికరమైనది మరియు శివపూజకు విశిష్టమైనది. అదే మాస శివరాత్రి. మహాశివరాత్రి మాఘమాసంలో బహుళపక్ష చతుర్దశి నాడే శివుడు అగ్నిలింగ రూపంలో ఆవిర్భవించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇలా శివుణ్ణి 4 విధాలైన శివరాత్రులలో ఆరాధించడం అనంతమైన పుణ్య ఫలదాయకం. ఈ శివరాత్రులలో శివ అనే నామాన్ని ఉచ్చరించడమే మోక్షదాయకం. బ్రహ్మ వైవర్త పురాణంలో చెప్పబడినట్లుగా శివ అనే పేరులోని శి అనే అక్షరం పాపాలను నశింపజేస్తుంది. వా అనే అక్షరం ముక్తిని ప్రసాదిస్తుంది. శివ అంటే చాలు పాపాలన్నీ నశించి మోక్షం సిద్ధిస్తుంది. ఒక్క శివనామంలోనే
ఇంత శక్తి ఉంటే 4 విధాల శివరాత్రులను జరుపుకుంటే లెక్కలేనంత ఫలం లభిస్తుందని శాస్త్రవచనం. అయితే ఈ 4 ఆచరించలేకపోయినా కనీసం ఒక మహాశివరాత్రిని పాటించినా అన్ని శివరాత్రులను ఆచరించిన ఫలం లభిస్తుంది. ఒక్క శివరాత్రి వ్రతం సర్వ పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. మహాశివరాత్రి ఆచరణ విధానం. మహాశివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రిపూట అభిషేకాలు పూజలు చేయటంతో పాటు జాగరణ చేయాలని లింగపురాణం చెబుతోంది. శివనామస్మరణతో పగలు గడిపి అభిషేకాలు పూజలు రాత్రి చేయవలెను. రాత్రి 4 జాముల్లో 4 రకాలైన అభిషేకాలు పూజలు చేయాలి. మొదటి జాములో శివుడిని పాలతో అభిషేకించి పద్మాలతో పూజ చేసి పులగాన్ని నైవేద్యంగా సమర్పించవలెను. రెండవ జాములో పరమశివుడిని పెరుగుతో అభిషేకించి తులసీ దళములతో పూజించి పాయసాన్ని నైవేద్యం సమర్పించవలెను. మూడవ జాములో శివలింగాన్ని నెయ్యితో అభిషేకించి మారేడు దళములతో పూజించి నువ్వులతో వండిన నైవేద్యం సమర్పించవలెను. నాలుగవ జాములో శివలింగాన్ని తేనెతో అభిషేకించి తుమ్మిపూలతో పూజించి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించవలెను. మహాశివరాత్రి నాడు పాటించవలసిన మరో ప్రధానమైన విధి ఉపవాసం. భగవత్ ప్రాసాదితమైన జ్ఞానామృతంతో ఆత్మ ప్రక్షాళన గావించుకుని శివ సాన్నిధ్యంలో కామక్రోధ లోభ మోహాది విషయాలను త్యజించి శివ సాన్నిధ్యంతో వాసం చేయడమే ఉపవాసం. మహాశివరాత్రి నాడు ఆచరించవలసిన మరో నియమం జాగరణ, అంటే బుద్ధిని మెలకువగా జాగృతావస్థలో ఉంచడమే. అజ్ఞానంధకారంతో తలెత్తే మన మీద దాడి చేసే అరిషడ్వర్గాలను గుర్తించి సావధానంలో మేల్కొని వాన్ని జయించాలని జాగరణలోని పరమార్థం. ఎవరి బుద్ధి మేల్కొని ఉంటుందో వారికి మరణ జననాల పునరావృత్తి ఉండదు. అందువలన చిత్తశుద్ధితో జాగరణ చేయడం మోక్షదాయకం. శివలింగం మూలం బ్రహ్మస్వరూపము, మధ్యభాగం విష్ణు స్వరూపం, పైభాగం సదాశివ స్వరూపం, పానవట్టం గౌరీ స్వరూపం కనుక శివలింగాన్ని పూజించినట్లయితే సృష్టి స్థితి లయ కారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను అలాగే ఆదిశక్తిని ఒకే సమయంలో పూజించినట్లు లెక్క. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. రేపటి తరానికి బ్రతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.